వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంస్థకి విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి 55 ఎకరాల భూమిని దారాదత్తం చేసేటువంటి దానికి ప్రతిపాదన చేశారో ఆ భూముల్ని పరిశీలించడానికి ఈరోజు పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. దాదాపు 5,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని ఈరోజు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి, వారికి ఎలిమినేట్ చేయడానికి ముందుకొచ్చిందంటే ఎంత బరితెగింపుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 20 మాసాలైతే ఒక్క విశాఖపట్నంలోనే దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వారికి కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి, వారు అనుకున్నటువంటి సంస్థలకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం. మనం ఎంత తీసుకున్నా ఏం చేసుకున్నా ప్రజలు అడగడానికి వీల్లేదు. ఎవరైనా మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. చివరికి ప్రభుత్వ భూమిని మన సొంత సంస్థకు కూడా మనం కేటాయించేసుకుంటే లేదా మనం దారాదత్తం చేసేసుకుంటే అడిగిన వాళ్ళు లేడు అనేటువంటి అభిప్రాయంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పక్కనే చూడండి, టూరిజం డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక 250 కోట్ల రూపాయలు పెట్టి ఐకానిక్ బిల్డింగ్స్ ఈ ప్రాంతంలో నిర్మాణం చేస్తే గగ్గోలు పెట్టినటువంటి ఆ రోజు ప్రభుత్వంలో మేము ఉంటే ఈ ప్రతిపక్షంగా ఈ పార్టీలు గగ్గోలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అని, జగన్మోహన్ రెడ్డి గారు సొంత స్థలం అని, జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనాలని చెప్పి దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధికి వాడుకున్నారు. ఈరోజు కేవలం అదే రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి గీతం సంస్థలో 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఆ రోజు ప్రభుత్వంలో మేము అధికారంలో ఉండగా వాటిలో ఆ రోజు జిల్లా కలెక్టర్ వారి చేత మనం బోర్డులు పెట్టించినా సరే ఈరోజు తిరిగి వాటన్నిటిని కూడా రిమూవ్ చేసి కోర్టులో ఉన్నటువంటి ఈ భూమిని తిరిగి తీసుకొని వెళ్ళి దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే మీకు అధికారం ఇచ్చింది, 5 సంవత్సరాలు అధికారం ఇచ్చింది, ప్రజలు ఓట్లేసింది, మిమ్మల్ని పార్లమెంట్ సభ్యులు చేసింది, శాసనసభ్యులు చేసింది, ముఖ్యమంత్రులు చేసింది, ప్రజల ఆస్తుల్ని కొట్టేయడానికా అనేటువంటిది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఈ పక్కనే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఇప్పుడే మాకు ఎదురయ్యారు. పక్కనే జూలో వారు విజిట్కి వెళ్ళారు. వారిని కోరుతూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ తాలూకా స్టాండ్ ఏంటి? ఇదే ఋషికొండ కోసం దాదాపు 4-5 పర్యాయాలు ఇదే ప్రాంతంలో వచ్చి ఇదే స్థలంలో మీరు కార్ల మీద ఎక్కి నిలబడి ఆ రోజు మమ్మల్ని ప్రశ్నించారే, మరి అదే మీరు ఒకసారి లెఫ్ట్ సైడ్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే మీకు ఇక్కడ 55 ఎకరాల భూమి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వానిది 5,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమి కనబడతా ఉంది. దాని గురించి మీరు ఎవరిని ప్రశ్నిస్తారు? రేపు మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు రేపు కౌన్సిల్లో ఉన్నారు, మున్సిపల్ కౌన్సిల్లో, వారి తాలూకా స్టాండ్ ఏంటో ఈరోజు తెలియజేయాలి. మీ తాలూకా స్టాండ్ ఏంటో ఈ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేస్తే అవి తప్పు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసినా అది ఒప్పు అనేటువంటిది మీ తాలూకా స్టాండా అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మీరు రాష్ట్రంలో ఈ 20 మాసాల్లో మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక పాపాలు చేశారు. దేవుడిది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదం విషయంలో ఓ పెద్ద మహా కుట్ర చేశారు. ఈరోజు అది నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ఉంటే మీరు కాముగా కూర్చుంటూ ఉన్నారు, మీరు మాట్లాడట్లేదు. భారతీయ జనతా పార్టీ మాట్లాడదు, జనసేన మాట్లాడదు, మీకు సంబంధించినటువంటి మీ స్టాండ్ ఏంటో తెలియజేయదు. ఇప్పుడు ఒక 55 ఎకరాలు, గతంలో 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఒక 70 ఎకరాలు, ఇప్పుడు ఒక 55 ఎకరాలు. అప్పుడు 70 ఎకరాలు అయితే అంతా కలిపి 15 లక్షలకు ఇచ్చారు. ఇప్పుడు 50 ఎకరాలు ఏం చేస్తారో కూడా తెలియదు. ఒకవేళ అదే 70 ఎకరాలు, ఇదే 50 ఎకరాలు, ఈ 125 ఎకరాలు ప్రభుత్వానికి ఉండుంటే ఈరోజు 12,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి ఈ ప్రభుత్వానికి, ఈ ప్రజలకి ఉండేది అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పటికన్నా మీ స్టాండ్ తెలియజేయండి, ఇప్పటికన్నా మీ తాలూకా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. రేపు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు రేపు జీవీఎంసీలో ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిల్ని కొనసాగనివ్వరు. మీరు ఆ ఎజెండా ఐటెంని తీస్తే తప్ప, మీరు పెట్టినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి అలాట్మెంట్ ఏదైతే 54 ఎకరాలు 79 సెంట్లు పెట్టినటువంటి ఎజెండా పాయింట్ ఏదైతే ఉందో అది తీస్తే తప్ప రేపు కౌన్సిల్ జరగనివ్వం. దాంతోపాటు బయటను కూడా పెద్ద ఎత్తున ఒక ప్రొటెస్ట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమం కూడా చేసి ప్రజల్ని సమాయత్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి రేపు డెఫినెట్గా
ఇదే కాదు, ఈరోజు కేవలం విశాఖపట్నంలో పరిసర ప్రాంతాల్లో 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల భూమి ఈ 20 మాసాల్లో నాకు తెలిసి బహుశా ఈ 24లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే విశాఖపట్నంలో ఇస్తున్నటువంటి భూ కేటాయింపులు మాత్రమే అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లీస్ట్ సిట్టింగ్ జడ్జితోనన్నా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. థ్యాంక్ యూ. ఇది విద్యాసంస్థ కేటాయించి కాదు, విద్యాసంస్థ కబ్జా చేసింది. విద్యాసంస్థ కబ్జా చేసి మాకు కేటాయించమని కోరుతా ఉంది. ఎవరింటికి వెళ్ళి పిల్లల్ని తీసుకుని వచ్చి నాకు పెళ్లి చేస్తావా లేదని అంటే ఏం చెప్తారు? వాళ్ళ తల్లిదండ్రులను అడిగి నా బాబు నువ్వు పిల్లనిస్తావా, నువ్వు పిల్లనిస్తే పెళ్లి చేసుకుంటానంటాను తప్ప పిల్లని ఇంటికి తీసుకుని వచ్చేసి నాకు పెళ్లి చేస్తావా లేదని అడుగుతారా? సో ఇది చాలా తప్పుడు పద్ధతి. మీ ఆధీనంలో పెట్టుకున్నారు. ఇక్కడ ఈ వెనకాతలు ఉన్నటువంటి గ్రౌండ్ కానీ పరిసర ప్రాంతాలు కానీ దాదాపు 55 ఎకరాలు ప్రభుత్వ భూమిని మీ కబ్జాలో పెట్టుకున్నారు. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు. నేరుగా స్థానికంగా ఉన్నటువంటి ఈ సంస్థ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు, స్థానిక ప్రజాప్రతినిధి, ఆయనే చెప్పాడు ఈ 55 ఎకరాలు మా ఆధీనంలో ఉంది, అడిగితే తప్పేంటి అని అడుగుతా ఉన్నాడు. అంటే మీకు ఇదే రాచరిక వ్యవస్థ? మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి, నా కుటుంబం అధికారంలో ఉంది కాబట్టి, నేను స్థానిక ఎంపీని కాబట్టి ఈ భూములు నాకు రాసిచ్చేయాలనేటువంటిది ఏమైనా చట్టం చేశారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంత ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే ఈ 55 ఎకరాలు ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని నీ కబ్జాలో పెట్టుకున్నటువంటి రోజు, నువ్వు దాన్ని అంగీకరించినటువంటి రోజే నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలి. ఇంకా నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు నీతులు వల్లిస్తా ఉన్నావు అంటే అసలు నువ్వు గాంధీ గారి తాలూకా డిసైపుల్వా? గాంధీ గారి అడుగుజాడలో నువ్వేమైనా నడుస్తున్నావా? నీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మీ ఆలోచనలు కానీ ఏమన్నా గాంధీ గారి తాలూకా ఆలోచనలకి వారి ఆశయాలకి అనుగుణంగా ఉన్నాయా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. సో ఇవన్నీ మానేసి కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడతారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అట అవన్నీ పీలికలుగా ఉన్నాయి, భూమి ఇచ్చేస్తే తప్పేంటని. అంటే ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడెక్కడ పీలికలుగా ఉందో రాష్ట్రం అంతా తీసుకొని అవన్నీ స్వాధీనం చేసుకోవచ్చు అనేటువంటి చట్టం ఏదైనా చేశారా? ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్, ఇందాక మా పెద్దలు చెప్పారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంటే పెద్ద రాద్ధాంతం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైటిలింగ్ యాక్ట్ వచ్చింది అంటే ఆయన ఏది ఇస్తే ఎవరికి ఇస్తే వారికి, ఆయన ఎవరికి చెప్తే వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎవరికి కావాలంటే వారికి దారాదత్తం చేసుకోవాలనేటువంటిది చంద్రబాబు నాయుడు టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది కొత్తగా ఈ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. మరి ముఖ్యంగా విశాఖపట్నంలో లాంటి ప్రముఖ నగరాల్లో అత్యంత విలువైనటువంటి భూముల్ని దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీని మీద పెద్ద ఎత్తున అవసరం అయితే మా పెద్దలతో మాట్లాడి అసలు ఈ భరత్ గారి మీద, ఈ స్థానిక ప్రజాప్రతినిధి మీద కూడా కేసు ఫైల్ చేయాలి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద వారి మీద కేసు నమోదు చేయాల్సిందే. అసలు ప్రభుత్వాలు ఇప్పటికే సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కంచె చేను వేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ప్రతిపక్షంగా మా బాధ్యత తప్పకుండా ప్రజల పక్షాన, ఈ ప్రాంతం పక్షాన, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు కాపాడేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.